వెల్కమ్ టు GTPL న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. 10 రోజుల పాటు హోరెత్తిన ప్రచారానికి బ్రేక్. ప్రలోభాలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకున్న ప్రధాన పార్టీల కార్పొరేటర్ల అభ్యర్థులు. జిల్లాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమయ్యింది. బోధన్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి వెల్లడి. నిజామాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా నిలుస్తుంది. నిజామాబాద్ ఆర్మూర్ భీమ్గల్లో నిర్వహించిన ప్రచారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించాలి. బల్దియాపై కాషాయ జెండా ఎగరాలి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యం. భీమ్గల్ మున్సిపాలిటీ ప్రచార సభలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్తో అభివృద్ధి సాధ్యం. 1, 13, 18 డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. అవినీతి రహిత కార్పొరేషన్ చేయడమే బీజేపీ లక్ష్యం. అర్బన్లో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని సూచన. ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. పలు డిస్ట్రిబ్యూటర్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పోలీసు అధికారులతో సిపి సాయి చైతన్య. నిజామాబాద్ను అభివృద్ధి చేసింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. గడిచిన 10 రోజుల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేసిన బంగారం, వెండి ధరలు. కొనుగోలుదారులకు మళ్లీ షాక్. నేడు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2240 పెరిగి 1,58,840కి చేరిక. వెండి కిలోకు 15,000 పెరుగుదల. మల్కాపూర్ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. భక్తజన సందోహం మధ్య వైభవంగా రథోత్సవం. నిజామాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా నిలుస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమ్గల్ మండలంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు అన్వేష్ రెడ్డి, అనిల్ కుమార్, పీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, మానాల మోహన్ రెడ్డి, రమేష్, వేణు యాదవ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భీమ్గల్ గడ్డ కాంగ్రెస్ అడ్డగా నిలుస్తుందని పేర్కొన్నారు. 10 ఏళ్ల పాలనకు ప్రస్తుత ప్రజాపాలనకు మధ్య తేడా ప్రజలకు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం నుంచి సన్న బియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ల గాలి మాటలు చెప్పే సంప్రదాయం తమది కాదని, ఇప్పటికే ₹24,000 కోట్ల రుణమాఫీ చేశామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, 3 నెలల్లో ₹5,000 కోట్ల నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. భీమ్గల్ అభివృద్ధిలో భాగంగా ₹365 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గతంలో నియోజకవర్గానికి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 11 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాకు ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలను తీసుకువచ్చామని చెప్పారు. లింబద్రిగుట్టలో ₹8 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం జరుగుతుందన్నారు. 3 ఏళ్లలో భీమ్గల్ మండలానికి సరికొత్త
రూపురేఖలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. భీమ్గల్ను అన్ని హంగులతో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ లీడర్గా మీ ఆయన సంపాదించకుంటే ఇలా నువ్వు వేసుకున్న లాగులు పట్రాయలు బనీలు ఎక్కడికి కొడుక కాంగ్రెస్ కావా? ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. బీసీల కోసం బీసీ బిడ్డ అని చెప్తున్నాడు. బీసీ రిజర్వేషన్ ఆపుతాడు. అలాంటి నాయకులు మనకు అవసరమా? మైనార్టీ రిజర్వేషన్ ఆపుతారు. వాళ్ళు అవసరమా మనకి? నేను మీ అందరికి విన్నపిస్తా ఉన్నా, భీమ్గల్ సాక్షిగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఒకటే పేద ప్రజల యొక్క మంచి చెడులు ఆలోచించే పార్టీ, బీసీల గురించి ఆలోచించే పార్టీ, एससी एसटी माइनॉरिटी को आलोचित पार्टी। माइनॉरिटी बहनों को मैं रिक्वेस्ट कर रहा हूँ, आज का निशान अपना है, आज का निशान गरीब का है, आज का निशान माइनॉरिटी भाई बहनों का है, आज का निशान పనిచేసే అలవాటు మాకుందమ్మా. ఇందిరా గాంధీ కింద పనిచేస్తాం, సోనియా గాంధీ చేతుల కింద పనిచేస్తే ప్రియాంక గాంధీతో పనిచేస్తా ఉన్నాం. మహిళలకి సమానంగా చూసుకునేటువంటి పరిస్థితి మాది. క్యాబినెట్ ఒక మహిళ పెట్టినటువంటి కేసీఆర్ ఇలా ప్రశాంత్ రెడ్డికి ఒక మహిళకి ఏం జాబ్ చెప్తాడు? క్యాబినెట్ మొత్తం 5 ఏళ్ళు ఒక మహిళని పెట్టలేదు. వాళ్ళు ఇలా మహిళా ఓట్లు అడుగుతున్నారు. సుమా మహిళలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సోనియా గాంధీ మన వెంట ఉన్నారు, ప్రియాంక గాంధీ మన వెంట ఉన్నారు. బోధన్లో అన్ని వార్డులో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమయ్యిందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. బోధన్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు వార్డులలో పాదయాత్రలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు సుదర్శన్ రెడ్డి వివరించారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని ప్రజలు గమనించాలని, బీజేపీ బీఆర్ఎస్లకు ప్రజలకు తగిన బుద్ధి చెప్పాలని సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 12 వార్డు బాగుంది, వాడు గెలిస్తే మీకు 1,55,00,000తో బోర్లు చేస్తున్నాం, 65 లక్షలతో రోడ్లు వేస్తున్నాం. అవన్నీ సున్న పెడతా బిడ్డ గెలకుంటాడు, నేను వేరే దగ్గర పెట్టిస్తా ఏమంటున్నా. అదేవిధంగా కల్వెట్టుకు 2 లక్షలు ఇచ్చినాం. రేషన్ కార్డులు 60 అయినాయి. ఇండ్లు 9-10 ఇచ్చినాం. ఇవన్నీ ఎప్పుడు వచ్చినాం? మనం వచ్చినాక ఇచ్చినాం. మీరందరూ కూడా మరి నేను ఎక్కువ చెప్పాను కానీ రేషన్ కార్డు గురించి చెప్పినాను. బస్సులలో ఈ ఆడవాళ్ళు బస్సులలో బస్సు ఫ్రీ మీ రేవంత్ రెడ్డి సబ్కు పని లేదు, ఆ గుడి కొని ఈ గుడి కొని అని చెప్పగానే మగోళ్ళకు సీట్లు దొరుకుతలేవు, ఆడు మాకు తిడుతున్నాడు. మీరేం ఫ్రీ పెడుతున్నారు? కాంగ్రెస్ పాలనతోనే ప్రజా సంక్షేమం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు. సోమవారం ఖానాపూర్, కాలూర్, సారంగపూర్, ముబారక్ నగర్, ధర్మపురి హిల్స్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పేదవాడికి సన్నబియ్యం అందిస్తున్నామని, ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, రైతులకు రుణమాఫీ జరిగిందని, రైతు బంధు పథకం పక్కాగా అమలవుతుందని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందుతున్నాయని వివరించారు. ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని, ఇంటి స్థలాలు లేని పేదలను గుర్తించి ఇంటి స్థలాలను సైతం అందిస్తామని హామీ ఇచ్చారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీని తరిమి కొట్టాలని, ఉనికిని కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీని పక్కకు పెట్టాలని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అభివృద్ధికి బాటలు వేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సీనియర్ నాయకులు బాగారెడ్డి, గడీల రాములు, కార్పొరేటర్ అభ్యర్థులు భోజన్న, హరిచంద్ర నాయక్, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు అక్క భోజన్న గారు నిలబడతా ఉన్నారు. వారికి మరి వారితో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మరి బాగారెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ గారికి, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి రాజలింగం గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సారెడ్డి గారు, అదేవిధంగా తమ్ముడు రాజేందర్, గంగామోహన్, మోహన్,
ఇంటి పేరు గంకో మోహన్, రోజు మోహన్, మరి అదేవిధంగా జనార్దన్ గారు ఉన్నారు, శాంసన్ గారు ఉన్నారు, బాగారెడ్డి గారు. అవినీతి రహిత మున్సిపల్ కార్పొరేషన్ను తీర్చిదిద్దడమే నా బాధ్యత అని 60 డివిజన్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పిలుపునిచ్చారు. మన ఇందూరు మన మేయర్ నినాదంతో ప్రచారంలో ముందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీని ఈ నెల 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందూరు ప్రజలు బీజేపీ పార్టీకి మద్దతు పలికి ఓటు వేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. అలాగే అవినీతి రహిత నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను తీర్చిదిద్దడమే నా ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. 60 డివిజన్లలో భాజపా పార్టీ నుండి కార్పొరేటర్గా పోటీ చేస్తున్న తమ అభ్యర్థులను ఇందూరు ప్రజలు తమ ఓటు అనే ఆయుధం ద్వారా కమలం పువ్వుకు ఓటు వేసి తమ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అప్పటి ఎమ్మెల్యే కమిషన్లు, కాంట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ ముసుగులో అర్బన్ నియోజకవర్గంలోని వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అప్పటి ఎమ్మెల్యే తన అనుచరులు కబ్జా చేసి అక్రమ సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇక 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తప్ప మిగతా ఏవి కూడా చేయలేని అసమర్థత 420 ప్రభుత్వం అని విమర్శించారు. అలాగే 400 హామీలతో రాష్ట్రాన్ని మార్పు దశగా తీసుకువెళ్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి మార్పు చేయగానే అసమర్థత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అందుకే ఈ 11న జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ స్థాయిలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్ కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగురవేద్దామని, ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదన్నారు. గెలిపిస్తే పనులైతే పనులు మా చేతిలో ఉంటాయి. దొంగల చేతిలో 10 ఏళ్ల నుంచి దొంగల చేతిలో ఉంది. అందుకే మేము బాధపడతా ఉన్నాం. మాకు బాధ కలుగుతా ఉంది. ఢిల్లీకి వెళ్ళి పైసలు వస్తున్నాయి, హైదరాబాద్లో ఆగిపోతా ఉన్నాయి. ఢిల్లీలో పైసలు వస్తున్నాయి, హైదరాబాద్ ఆగిపోతా ఉన్నాయి. ఇంకా నేనేం చేసిన అనేది నా ప్రభుత్వం ఇక్కడ లేదు. ఉంటే నా 2 సంవత్సరాల కాలంలో 130 కోట్ల నిధి తీసుకురావడం జరిగింది. ఇక ఎందుకంటే మొన్ననే మా ముత్యాలు ఉన్నాడు ఇక్కడే, మా సీనియర్ మొన్ననే మాజీ కార్పొరేటర్. బీజేపీని గెలిపించాలని ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికలో బీజేపీని గెలిపించాలని బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ బీజేపీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై ఆయన మండిపడ్డారు. 420 రేవంత్ రెడ్డి ఈరోజు తెలంగాణ అంతా కోడైకిస్తుంది. 420 అంటే నీ పేరు మారుమోగుతుంది. ఏం మాట్లాడావు? ఆడబిడ్డలకు ఏం వాగ్దానాలు ఇచ్చావు? మరి విద్యార్థులకు ఏమిచ్చావు? 4,000 నిరుద్యోగతి ఉద్యోగాలు దొరికినోడు దొరికినట్లు దోచుకుంటుంది కారా తెలంగాణ ఎక్కింది. ఆడొక్కడు ఫామ్ హౌస్ లో వన్నాడు, ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, ఇప్పుడు నువ్వు 5 లక్షల కోట్లు అప్పు చేసినావు. కాబట్టి రాష్ట్రాన్ని చెరబట్టిండ్రు. ఒక మోసపూరితంగా హిందూ వ్యతిరేక పార్టీ, ఈ దేశ వ్యతిరేక పార్టీ ఈ కాంగ్రెస్ ని నిర్మూలించినప్పుడే ఈ దేశంలో హిందువులు మనశ్శాంతిగా పడుకోగలుగుతారు. కాంగ్రెస్ ని దేశంకి వెళ్ళి తరుముతేనే ఈ దేశ హిందువులు ప్రశాంతంగా పడుకోగలుగుతారు. లేకపోతే పహల్గాం బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ తోనే సాధ్యమని భీమ్గల్ మున్సిపాలిటీ ప్రచార సభలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బాల్కొండ నియోజకవర్గం ముఖ్యంగా భీమ్గల్ ప్రాంతం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువయ్యాయని అన్నారు. ప్రశాంత్ రెడ్డి నాయకత్వం నియోజకవర్గానికి గర్వకారణం అన్నారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంకితభావాన్ని మహమూద్ అలీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ అత్యంత ఆప్తుడు. అసెంబ్లీలో ఆయన పోషించిన పాత్ర నియోజకవర్గానికి గర్వకారణం. గంగా జమున తహజీబ్కి ఆయన నిదర్శనం. ప్రజల కష్టాలను తీర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు అని పేర్కొన్నారు. లోపాయికారి ఒప్పందాలతో ప్రజలను
వంచిస్తున్నాయని ఆరోపించారు. భీమ్గల్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అభివృద్ధి ఆగకూడదంటే బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ అధ్యక్షులు నవీద్ ఇక్బాల్, మొయిజ్ బాయ్, తాహెర్ అహ్మద్, బీఆర్ఎస్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, మహిళలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. जो आपको तरक्की देना चाहता है उसी को आप मुंतखब करें ताकि वो आपकी खिदमत कर सके। प्रशासन ने बहुत से बात बताए, नईद इकबाल साहब भी बताए, मैं आपको 2 बात बताना चाहता हूँ। ये जो इलेक्शन होता है ना, ये सिलेक्शन होता है। असल में आपको तो इलेक्शन दिखता है, आपके हाथ में रहता है किसको सेलेक्ट करें। आप अच्छे आदमी को सेलेक्ट करेंगे तो आपके फ्यूचर के बारे में सोचेगा। ये धोखेबाज जो है, कांग्रेस पार्टी हमारे साथ बहुत इक़्तिदार पर रही। हिंदुस्तान की आज़ादी में बहुत से मुसलमानों ने कुर्बानी दी। गेटवे ऑफ इंडिया पर नामा खुदे हुए अगर आप देखेंगे 72,000 జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నిజామాబాద్, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ పట్టణాలలో 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వస్తుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. జిల్లాలో 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో పై పట్టణాలలో ఎవరూ కూడా బహిరంగ ఎన్నికల ప్రచారం చేయరాదని అన్నారు. ఎస్ఎస్టీ, ఎన్సీసీ బృందాలు, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. కాగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ఈ నెల 9వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ పోలింగ్ ముగిసేంత వరకు మద్యం షాపులను, కళ్ళు దుకాణాలను మూసివేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకొని ఈ నెల 13న కూడా మద్యం, కళ్ళు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్ ముగిసేంత వరకు డ్రై డే అమలులో ఉంటుందని తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సిపి సాయి చైతన్య ఆదేశించారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో భాగంగా నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరగనున్న సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలని తెలియజేశారు. ప్రధానంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలో గల సమస్యాత్మకమైన మరియు అతి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ను గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి ప్రచారం గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు. అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదరగొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి వీలు లేకుండా అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సంబంధిత పోలీసు సిబ్బంది ఆయా ప్రదేశాలపై నిఘా ఉంచి ముందస్తు సమాచారాన్ని సేకరించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేశారు. ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించినటువంటి పోలింగ్ బూత్ యందు సక్రమైన విధులు నిర్వహించాలని, ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యే వరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, విధి నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ బి ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్, నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్, నిజామాబాద్ రూరల్ ఎస్హెచ్ఓ శ్రీనివాస్, ఎలక్షన్ సెల్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. బంగారం, వెండి ధరలు గడిచిన 10 రోజుల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేశాయి. బంగారం, వెండి ధరల పతనం కంటిన్యూ అవుతుందని ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ కొనుగోలుదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూపాయలు 2240 పెరిగి రూపాయలు 1,58,840కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూపాయలు 2050 పెరిగి రూపాయలు 1,45,600 వద్ద కొనసాగుతుంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూపాయలు 1680 పెరిగి రూపాయలు 1,19,130కి చేరింది. వెండి కూడా బంగారంతో పోటీగా పెరిగింది. కిలో వెండి ధరపై రూపాయలు 15,000 పెరగడంతో ప్రస్తుత ధర రూపాయలు 3 లక్షలకు చేరింది. పెరిగిన బంగారం వెండి ధరలకు జీఎస్టీ తరుగు అదనంగా ఉంటుంది. ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కొద్ది రోజుల్లో శుక్రమూఢం ముగిసి పెళ్లిళ్లు ప్రారంభం కానున్నాయి. వరుసగా ధరల పెరుగుదల తర్వాత బంగారం వెండి ధరలు తగ్గుతూ వస్తుండడంతో మరింత తగ్గుతాయని ఎదురు చూస్తున్న వారికి మళ్ళీ ఊహించని షాక్ తగులుతుంది. బంగారం జ్యువెలరీ కొనేటప్పుడు 22 క్యారెట్లలో వస్తుంది. దాని ప్రకారం చూస్తే ఫిబ్రవరి 7, 9 తేదీల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూపాయలు 4,700 జీఎస్టీ తరుగు లేకుండా పెరిగింది. ఫిబ్రవరి 6న 10 గ్రాముల రేటు రూపాయలు 1,40,900 ఉంటే నేటికి దాదాపు రూపాయలు 5,000 మేర పెరిగింది. ఇది కొనుగోలుదారులకు లాస్ అనే చెప్పాలి. బంగారం ధర ఇంకా తగ్గుతుందని ఎదురు చూడకుండా ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదని, మార్కెట్లు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టమని నిపుణులు చెప్తున్నారు. నిజామాబాద్ అభివృద్ధి చేసింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యుడు గణేష్ బిగాల అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్ వద్ద 46వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ నాయబ్ పాషా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల హాజరై మాట్లాడారు. సీఎం రోడ్, బోధన్ రోడ్, గోశాల రోడ్, మైనారిటీ పాఠశాలలు కట్టించిన ఘనత ప్రభుత్వానిదన్నారు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఓటు వేశారు. కళ్యాణ లక్ష్మి రూపాయలు 1,116 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పింది. మీకు ఇచ్చినారా అని ప్రశ్నించారు. రూపాయలు 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ రూపాయలు 2,000 చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయలు 4,000 ఇస్తానని చెప్పడం జరిగింది. ఇస్తే కాంగ్రెస్కు ఓటు వేయండి, లేదంటే కేసీఆర్కు ఓటు వేయండి అన్నారు. నిజామాబాద్ నగరాన్ని తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో ఉంచడం జరిగిందన్నారు. హైదరాబాద్ తరహాలో మినీ ట్యాంక్ బండ్ నిర్మించడం జరిగిందన్నారు. ధన్పాల్ సూర్యనారాయణ ఎమ్మెల్యేగా గెలిచి నిజామాబాద్ నగరానికి ఏమైనా చేశారా? ఇప్పుడు మేయర్గా గెలిస్తే ఏమైనా చేస్తారా అని అన్నారు. 25 కిలోమీటర్ల వరకు సెంటర్ లైటింగ్ పెట్టడం జరిగింది. చెట్లు పెట్టడం జరిగింది. చెట్లకు నీళ్లు లేవు, పోల్స్కి బల్బులు లేవు. మరి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు? నిజామాబాద్ నగరంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ హైమద్పుర మార్కెట్ను నిర్మించడం జరిగింది. ఈ మార్కెట్లో అన్నీ ఒకే వద్ద దొరుకుతాయి, కానీ అది ప్రారంభానికి నోచుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ నాయకుల అసమర్థతతో దుర్వాసనతో కంపు కొడుతుంది వస్తుంది. అర్బన్ ఎమ్మెల్యే మాత్రం గల్లీ గల్లీలో దుకాణాలు ప్రారంభించుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. నాకు ఎలాంటి వ్యాపారం లేదు, అయినా 20,000 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు నా సొంత ఖర్చుతో వధూవరులకు బట్టలు పెట్టడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి నిజామాబాద్ నగర అభివృద్ధి కోసం కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. నూతన కలెక్టరేట్, ఐటీ హబ్, సమీకృత మార్కెట్లు, హైమద్పుర మార్కెట్లు నిర్మిస్తే కనీసం వాటిని వాడుకోవడానికి కూడా చేత కాలేదు. గల్లీ గల్లీలో రోడ్లు వేసిన ఘనత అది నాకే చెందుతుంది. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అభ్యర్థి మహమ్మద్ నాయబ్ పాషా, నవీన్ ఇక్బాల్, ప్రభాకర్ రెడ్డి, సత్యప్రకాష్, సుజిత్, జగత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. लेकिन वो उम्मीद छोड़ के वो उड़ गए. लेकिन मेरे को बहुत तकलीफ की बात है, जैसे कुछ लोग पार्टी छोड़ के चले गए, लेकिन बेचारों का हालत ये हो गया, धोबी का कुत्ता ना घर का ना घाट का, ना वो पार्टी भी दी है ना टिकट ये पार्टी भी दी है. तो हम भरोसा करके एक अच्छा उम्मीदवार चाहिए, तो हमारे सामने आए नहीं आप. मैं आपसे वोट मांगने आया हूँ ये बल्दी इलेक्शन में. పీఆర్టీయూ నాయకులు రక్తదానం చేయడం అభినందనీయమని కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగన్ పేర్కొన్నారు.
పిఆర్టీయు టీఎస్ సంఘం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కామారెడ్డి జిల్లా పిఆర్టీయు భవన్లో రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంకన్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పిఆర్టీయు జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుషాల్ అధ్యక్షతన వహించారు. ఈ రక్తదాన శిబిరానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 153 మంది ఉపాధ్యాయులు, పిఆర్టీయు నాయకులు రక్తదానం చేసి మానవత విలువలకు ప్రతీకగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిఆర్టీయు సంఘం ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ అనేక విజయాలు సాధించడమే కాకుండా సమాజానికి అవసరమైన ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడే అవకాశాన్ని కల్పిస్తున్న పిఆర్టీయు సేవాభావం ప్రశంసనీయం. గతంలో కూడా పిఆర్టీయు సంఘం వరద సహాయ నిధికి రూపాయలు 7 లక్షలు విరాళంగా అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో మానవతా విలువలను మరింత పెంపొందిస్తాయి అని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ రాజు మాట్లాడుతూ పిఆర్టీయు సంఘం 50 ఏళ్ల చరిత్రలో భాగంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజ సేవను కూడా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుందని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అనేక సేవ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న మాట్లాడుతూ పిఆర్టీయు సంఘం గత 6 సంవత్సరాలుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ 2 సార్లు గవర్నర్ ప్రశంసలు అందుకోవడం గర్వకారణం. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తదానం అత్యంత అవసరమైందని పేర్కొన్నారు. రక్తదాన శిబిరం అనంతరం ఇటీవల మధ్యకాలంలో పదవి విరమణ పొందిన పిఆర్టీయు సంఘం ఉపాధ్యాయులను కామారెడ్డి జిల్లా పిఆర్టీయు శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు కుషాల్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కుషాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, డిఈఓ రాజు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు రాజన్న, రాష్ట్ర బాధ్యులు మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, జిల్లా నాయకులు, ఉపాధ్యాయులు, పిఆర్టీయు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కోటగిరి మండలం గ్రామ చావిడి ఆవరణలో సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని స్థానిక సర్పంచ్ బర్ల మధుకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. బాన్స్వాడ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోట శ్రీకాంత్ మాట్లాడుతూ మా తల్లి కీర్తిశేషులు తోట లక్ష్మీబాయి స్వర్గస్థురాలై నేటితో 13 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో ఉండాలని మా అమ్మ అనేదని, మా అమ్మ మాటలు నిజం చేస్తూ నేటి రోజున గ్రామ ప్రజలు నిండు నూరేలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఉద్దేశంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆస్తులు ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యమని, మా అమ్మ ఎల్లప్పుడూ అనే మాటలను ఈ కార్యక్రమం ద్వారా మా అమ్మ మాటలు నిజం చేశానని ఆయన భావోద్వేగంతో తెలిపారు. అనంతరం డాక్టర్ ప్రణయ్ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 200 మంది పేద ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, థైరాయిడ్, వెయిట్, ఆర్బీసీ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందని డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బర్ల మధుకర్, తోట సాయిలు, కూచి శ్రీనివాస్, కూచి సుభాష్, మోతిపేట రాజయ్య, కోయగురు సాయిలు, ఎల్లుట్ల పోతయ్య, గర్దాస్ గంగాధర్, నరేష్ యాదవ్, గాండ్ల వీరేశం, హాస్పిటల్ సిబ్బంది అశ్విని, మోహన్, రవి, బాన్స్వాడ నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే తోట శ్రీకాంత్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. కోటగిరి అనే విలేజ్కి వచ్చాం కదా, ఇక్కడ క్యాంప్లో చాలామంది పేషెంట్స్ అనేవాళ్ళు షుగర్తో, బీపీతో చాలా బాధపడుతున్నారు. మేము మెడికవర్ హాస్పిటల్ నుంచి వచ్చాము. ఇక్కడ కోటగిరి అనే విలేజ్లో మేము హెల్త్ క్యాంపు తోట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, శ్రీకాంత్ ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేసామండి. సో ఇక్కడ వచ్చిన చాలామంది పేషెంట్స్ కూడా షుగర్తో, బీపీతో బాధపడుతూ ఉన్నారు. అండ్ మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో వీళ్ళకి ఏంటంటే సరైన అవగాహన లేదు. చాలామందికి జస్ట్ నొప్పులకి గోళీలు వాడడం కానీ, వాళ్ళు జస్ట్ నొప్పుల గోళీలు వేసుకొని ఇంటి దగ్గరే ఉండడం కానీ అట్లా చేస్తున్నారు. సో దానివల్ల నేను చాలా సైడ్ ఎఫెక్ట్స్. జిల్లా క్రీడల అభివృద్ధి శాఖ అధికారి పవన్ కుమార్ ఆదేశాల మేరకు జిమ్నాస్టిక్ క్రీడా పోటీలు నిర్వహించారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ పవన్ కుమార్ ఆదేశాల మేరకు సీఎం కప్ జిల్లా స్థాయి జిమ్నాస్టిక్ పోటీలు ఈరోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ హాల్లో నిర్వహించారు. మొదటిసారిగా జిల్లా నుండి జిమ్నాస్టిక్ క్రీడాకారులు ఎంపికలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు.
వారిని కరీంనగర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి సీఎం కప్ జిమ్నాస్టిక్ పోటీలకు మన నిజామాబాద్ జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని జిమ్నాస్టిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్వామి కుమార్ తెలిపారు. జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లా కేతిని జిమ్నాస్టిక్స్లో చాటాలని జిమ్నాస్టిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి కిరణ్ డివైస్ ఓ పవన్ తెలిపారు. ఒలింపిక్ స్థాయి వరకు మన క్రీడాకారులను వెళ్ళాల్సిన సదుద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ఈ సీఎం కప్ అనే టోర్నమెంట్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ మన నిజామాబాద్ జిల్లా తరఫున జిమ్నాస్టిక్స్ సెలక్షన్స్కి మొదటిసారిగా ఒక 5 క్రీడాకారులు ఇచ్చేశారు. అందులో వారు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సో వారిని మన నిజామాబాద్ జిల్లా తరఫు నుండి రాష్ట్ర స్థాయి సీఎం కప్లో పాల్గొనడానికి నగరంలోని కిల్లార్ రోడ్లో ఎఫ్ఎన్ సూపర్ మార్కెట్ ఘనంగా ప్రారంభించారు. నగరంలోని కిల్లార్ రోడ్లో ఎఫ్ఎన్ సూపర్ మార్కెట్ను ఘనంగా ప్రారంభించారు. మా సూపర్ మార్కెట్లో అన్ని నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు దొరుకుతాయని అన్నారు. ఈ సందర్భంగా పలు వస్తువులపై డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయని అన్నారు. ప్రజలు ఆదరించాలని కోరారు. आज निजामाबाद शहर में बाय बाय कार्ड का एक फ्रेंचाइज खुल चुका है एफएन सुपर मार्ट के नाम, जो कि लोकेटेड है किला रोड बिसाइड जेड+ कॉम्प्लेक्स, जो पहले मेरा फंक्शन हॉल था, जो अभी न्यू कॉम्प्लेक्स बना गया. उसमें नीचे ग्राउंड फ्लोर पर आप लोग देख सकते हैं एक माशाल्लाह बहुत ज़बरदस्त सेटअप हुआ है, जो तकरीबन आपको हर चीज़ डिस्काउंट में यहाँ पर मिलेंगी. ये एक डिस्काउंट स्टोर रहने वाला. సిరికొండలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందాన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి మాట్లాడుతూ సిరికొండ మండలం ముద్దుబిడ్డగా గత 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఈ మండలానికి మన జిల్లాకు అనేక సేవలందించిన గొప్ప వ్యక్తి తాహేర్ బిన్ హందాన్ అని అన్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారికి వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గొల్ల ఎర్రన్న, బకారం సంతోష్, ఉప సర్పంచ్ గోవర్ధన్, శోభన్, సల్ల రాజారెడ్డి, రాజేందర్ గౌడ్, ఆసిఫ్ దిగంబర్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయరన్న గారి పుట్టినరోజు సందర్భంగా మరి సిరికొండ మండలంలోని మేము ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ ప్రాంత వ్యక్తిగా గత 50 సంవత్సరాల నుంచి మరి సిరికొండ మండలానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఒక బండి ఇచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు తాయరన్న. మరి వారు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. మరి గత చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవల గురించి మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం చాలా సంతోషం. మరి అదేవిధంగా ఇంకా ఉన్నతమైన స్థానాలు వెళ్ళాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటూ మంచి ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని. మున్సిపల్ ఎన్నికల్లో భాగం నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీలలో ఈ నెల 11 వరకు మద్యం షాపులు మూసి ఉంటాయని ఆబ్కారీ అధికారి మల్లారెడ్డి తెలిపారు. పుర ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ నగరం, బోధన్, ఆర్మూర్, భీమ్గల్ మున్సిపాలిటీల పరిధిలో ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు వైన్స్లు, బార్లు, కళ్ళు దుకాణాలు, ఆర్మీ క్యాంటీన్, హరిత ఇందూర్ మూసివేయాలని జిల్లా మద్య నిషేధ ఆబ్కారీ అధికారి మల్లారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బిచ్కుందాలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కు స్వచ్ఛందంగా నిర్వహించాలని కోరుకున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశానుసారం డిఎస్పీ విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నాడు బిచ్కుంద పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. విలేకరు సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ ఫిబ్రవరి 11 నాడు మున్సిపాలిటీ ఎన్నికల దృష్ట్యా ప్రజలు, ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉద్దేశంతో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంలో 2 సిఐలు, 10 మంది ఎస్ఐలు, 150 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్టు తెలిపారు. గౌరవ ఎస్పీ గారి కామారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన బిచ్కుందలో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అందులో 2 సిఐలు, 10 మంది ఎస్ఐలు, మొత్తం 150 మందికి పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం
ఓటర్స్ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసమే ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. కార్పొరేటర్గా గెలిపిస్తే 19వ డివిజన్ సమస్యలన్నీ పరిష్కరిస్తానని కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి శమంతారెడ్డి అన్నారు. నగరంలోని 19వ డివిజన్లో శమంతారెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లోని కేసీఆర్ కాలనీ, కంటేశ్వర్, నీలకంఠేశ్వర్, ఎస్సీ కాలనీల్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఎస్సీ కాలనీ, నీలకంఠేశ్వర్, కేసీఆర్ కాలనీ, సిఎస్ఐ చర్చ్ సమీపంలోని కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. కాలనీ పెద్దలతో సమస్యలపై చర్చించారు. కాటిపల్లి నరేందర్ రెడ్డి నుడా చైర్మన్ కేశవేణుతో కలిసి డివిజన్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారం చేశారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, మహమ్మద్ అలీ, షబ్బీర్ అలీ, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణుల సహకారంతో డివిజన్ ను అభివృద్ధి చేస్తానన్నారు. నుడా నుంచి సైతం నిధులు మంజూరు చేయించగలుగుతానన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కు పట్టం కట్టడం ఖాయమన్నారు. డివిజన్ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించాలని 19వ డివిజన్ ప్రజలను శమంత నరేందర్ రెడ్డి కోరారు. కాబట్టి ఇక్కడనే మారుతినగర్లో ఉంటాను. నేను ఒక రిటైర్డ్ టీచర్ని. 24లో రిటైర్ అయ్యాను. నాకు పిల్లల పేరెంట్స్తోని ఎలా మమేకంగా ఉంటానో చాలామందికి తెలుసు. ఇక్కడ అందరూ నాకు చాలా మిత్రులు ఉన్నారు, రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి మనం ముందుకు సాగాలంటే ప్రతి ఇంటికి తిరిగాము. చాలా డెవలప్మెంట్ అంతా డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగాలేదు ఇక్కడ. అన్నీ కూడా మనము చూసుకోవాలంటే 19వ వార్డు నుంచి మీరందరూ ఓటుని, అమూల్యమైన ఓటుని వేసి గెలిపించాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఓటు ఎవరు కూడా వేస్ట్ చేయొద్దు. మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సిరికొండ గ్రామ సభ సాదా సీదాగా జరిగింది. సిరికొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ సాయి చరణ్ అధ్యక్షతన గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు గ్రామ సభకు హాజరై గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా కోతుల బెడద తీవ్రంగా ఉండడంతో బిడిసి ఆధ్వర్యంలో కోతులను పట్టించడం, అలాగే తాగునీరు, వీధి దీపాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఫ్లాట్ల పంపిణీ, అలాగే వర్షాకాలంలో గ్రామంలో చేరుతున్న వరద నీరు నివారణకు పలు అంశాల సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులతో ఎజెండా రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామం సర్పంచ్ సాయి చరణ్, ఉప సర్పంచ్ శోభన్, వార్డు మెంబర్లు కిషన్, మురళి, వీడీసీ చైర్మన్ స్వామి, రామస్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. మల్కాపూర్ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మల్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్నటి రోజున సంధ్యాకాలం వేళ అత్యధిక భక్తజన కోలాటంలో స్వామి వారోత్సవం వైభవంగా ప్రారంభించడం జరిగింది. స్వామివారి ఆలయ చుట్టూ రథోత్సవం జరిగింది. సన్నాయి వాయిద్యంచే మహిళలు మంగళహారతులచే స్వామివారి రథోత్సవం చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. రథోత్సవ అనంతరం స్వామివారి హారతి, అర్చన కార్యక్రమాలు, యజ్ఞ హోమాలు నిర్వహించుకొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. 7 ఊర్లకు సంబంధించి వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయ చుట్టూ ఉన్న ప్రజలకు ప్రగాఢ విశ్వాసంగా నమ్ముకున్న భగవంతుడని ప్రజల అభిప్రాయం. ముఖ్య మొక్కులు నెరవేరుస్తూ ప్రజలకు స్వామివారి కృపా కటాక్షాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, ఆలయ బృందం పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి తదితర ఏర్పాట్లు చేశారు. ఈ మల్కాపూర్ కొండలలో నెలకొన్న కోనేటి రాయుడుగా, అపర తిరుమలగా విలసిల్లినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీమన్నారాయణ రూపుడైనటువంటి అనంత పద్మనాభ స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమై నేటికి 5వ దినము. నేడు రథోత్సవం. రథసప్తమి రోజున స్వామి రథారూఢుడై ప్రతి మాడవీధులలో ఏ విధంగా తిరుగుతుంటాడో వెంకటేశ్వర స్వామి, ఆ విధంగా కూడా ఈ పవిత్రమైన కొండలలో ఎంతోమంది భక్తాదులు వచ్చారు. వేల మంది వచ్చారు, దర్శనం చేసుకున్నారు.
ఈ స్వామి యొక్క మహత్యం చాలా గొప్పది. ఇక్కడ అనంతుడు శేష రూపంలో తిరుగుతుంటాడు, శేష రూపంలో దర్శనమిస్తుంటాడు. చందూరులో సర్పంచ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు. చందూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు గ్రామ సభకు హాజరై గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఫ్లాట్ల పంపిణీ గురించి, డ్రైనేజీ పరిశుద్ధము గురించి, రేషన్ షాపులు 2 ఒకేసారి ఇవ్వాలని, నీటి సమస్యలపై చర్చించి సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల అధికారులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందూరు గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి, ఉప సర్పంచ్ సాయిలు, వార్డు మెంబర్లు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఈరోజు పారిశుద్ధ్యం మీద కానీ ఈరోజు 25-26 సంవత్సరానికి బడ్జెట్ ఏ రకంగా వార్డులు ఖర్చు పెడదామనే ఉద్దేశం మీద ఈరోజు వార్డు సభ్యుల వార్డు సభ్యులతో, గ్రామ పెద్దలతో గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించడం, అలాగే సఫాయి కార్మిక పారిశుద్ధ్యం మీద కానీ, నీటి వనరుల మీద కానీ, అలాగే మన గ్రామ పంచాయతీ నుంచి బస్టాండ్ వరకు డ్రైనేజీ విషయం మీద కానీ, అలా పేదలకు ఇండ్ల పంపిణీ విషయంలో కానీ ఈరోజు ప్రత్యేక గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అండగా లయన్స్ క్లబ్లో సేవలు మరింత విస్తరించాలని లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ గట్టమనేని బాబురావు అన్నారు. ఆదివారం రాత్రి బోధన్లోని కమ్మ సంఘం సమావేశ మందిరంలో శ్రీ వేద జనని రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ సేవలో ప్రజలకు అందిస్తుందని అన్నారు. కంటి శిబిరాలు, క్యాన్సర్, టీబీ, చక్కెర వ్యాధి నిర్ధారణ శిబిరాలు, పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు అందజేస్తుందని అన్నారు. రీజనల్ చైర్మన్ వల్లెంపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం తనకు లభించడం అదృష్టమన్నారు. ఉమ్మడి జిల్లాలోని 40 క్లబ్బులను సమర్థవంతంగా పనిచేయించామన్నారు. ఈ సందర్భంగా అర్ధ సంవత్సరంలో బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రతినిధులు బసవేశ్వరరావు, ఓబుల్ రెడ్డి, సూర్యరాజ్, సత్యనారాయణ, గంగారెడ్డి, బంజశంకర్, కదం ప్రకాష్ పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదైతే ఈ రీజనల్ చైర్మన్ పదవి ఇచ్చినటువంటి మా అమర్నాథరావు గారికి మనస వాచ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా నేను గవర్నర్గా ఉన్నప్పుడు ఆర్సీగా చేయాలని ఆయన చెప్పాడు. సరే సార్ అని చెప్పాను, ఆయన ఇచ్చాడు. నాకు చేతనైనంత ఆయనకు సాయం చేద్దామని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ 43వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎం వెంకటరమణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని 43వ డివిజన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఎం వెంకటరమణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించాలని, కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా మరి ఈరోజు సుభాష్ నగర్లోని 43వ డివిజన్లో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎం వెంకటరమణ బుజ్జన్న నిలబడడం జరిగింది. మరి పార్టీ పూర్తిగా సంపూర్ణంగా మద్దతుతో మరి ఆయన నిలబడి ఉన్నాడు. మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా కార్పొరేషన్లో మా విశాల్ రెడ్డి గారు చేశారు. కాబట్టి మరి ఈ డివిజన్తో మనకు పూర్తి అనుబంధం ఉంది, సంబంధం ఉంది. మన పూర్తి విశ్వాసం ఉన్న ప్రజల మీద. ఎందుకంటే మేము సేవ చేసినాం. అదేవిధంగా కూడా మా వెంకటరమణ గారు కూడా ముందు మరి సేవ చేస్తారని. నగరంలోని 37వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి మాల్యాల అర్చన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నగరంలోని 37వ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి మాల్యాల అర్బన్ ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నన్ను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు దక్కేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు. నిజామాబాద్ భాస్కర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఇందల్వై గ్రామంలో నిజామాబాద్కు చెందిన భాస్కర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ డి శిరీష ఎంఎస్ ఓబిజి, డాక్టర్ కుశాల్ కుమార్ ఎండి జనరల్ ఫిజిషియన్, డాక్టర్ ఎండి మోసిన్ ఎండి డిఎం న్యూరో ఫిజిషియన్ మరియు డాక్టర్ వినోద్ మెడికల్ ఆఫీసర్ పాల్గొన్నారు. ఈ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి 250 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. బ్లడ్ షుగర్ పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇందల్వాయి సర్పంచ్ గంగారం, ఎంపీటీసీ సతీష్, వార్డ్ మెంబర్స్ ఈశ్వరి మరియు నవీన్ గౌడ్, గ్రామ పెద్దలు మరియు భాస్కర సూపర్ స్పెషాలిటీ యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేశారు. ఎంతమంది వచ్చినా అందరికీ చూడడానికి వెళ్తున్నారు మా డాక్టర్లు.
ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం మీ అందరూ చెప్తూ మరి ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. నగరానికి చెందిన సత్యవతి లయన్స్ ఆసుపత్రికి నేత్రాలను దానం చేసి మరొకరికి వెలుగులు నింపారు. నిజామాబాద్ జిల్లా శాంతినగర్కు చెందిన కన్నిగంటి సత్యవతి లోకాన్ని వీడి పరమపదించారు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చేసిన మహత్తర దానం ద్వారా నేటికి ఎన్నో హృదయాల్లో ఆమె జీవితం కొనసాగుతుంది. తల్లి ఆశయాలను గౌరవిస్తూ ఆమె కుమార్తె సీత మహాలక్ష్మి, అల్లుడు వరప్రసాద్ సమాజానికి ఆదర్శంగా నిలిచే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కన్నిగంటి సత్యవతి నేత్రాలను లయన్స్ ఆసుపత్రికి దానం చేసి చూపు లేని జీవితాల్లో వెలుగులు నింపారు. అలాగే ఆమె దేహాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్కు దానం చేసి రాబోయే వైద్యులకు జ్ఞానదీపంగా మారే అవకాశాన్ని కల్పించారు. ఈ అత్యంత పుణ్యకార్యాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ కీలక పాత్ర పోషిస్తూ విజయవంతంగా నిర్వహించింది. జిల్లా కార్యదర్శి గోక అరుణ్ బాబు సమన్వయం, మార్గదర్శకత్వం వల్ల ఈ దాన కార్యక్రమం సమాజ సేవగా నిలిచే విధంగా పూర్తయింది. మానవత్వం, సేవాభావం, త్యాగాన్ని ప్రతిబింబించే రెడ్ క్రాస్ సంస్థ ఈ సందర్భంగా మరోసారి తన సేవా సంకల్పాన్ని చాటుకుంది. తన శ్వాస ఆగిపోయినా తన చూపుతో మరికొందరి ప్రపంచాలను వెలిగించి తన దేహంతో వైద్య విద్యకు దారి చూపిన కన్నిగంటి సత్యవతి నిజంగా అమరురాలయ్యారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఈ గొప్ప నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. ఈ రోజు గ్రామ సభలో 50 రోజుల్లో అభివృద్ధి చేసిన పనుల గురించి వివరించారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో నీటి సమస్య లేకుండా చేయడం, ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు, గ్రామంలోని ప్రధాన కూడల్లో 120 వాట్స్ డే లైట్స్ 28 బిగించడం జరిగింది. వాటర్ ట్యాంక్ మీద కప్పు, గ్రామంలో అన్ని వార్డుల్లో డ్రైనేజ్ క్లీనింగ్, ఇందిరమ్మ కాలనీలో బోర్ మోటార్ పైప్ లైన్, దాతల సహకారంతో విగ్రహాలకు కలర్స్ వేయడం జరిగింది. ప్రైమరీ స్కూల్కి 53 ఇంచెస్ టీవీ ఇవ్వడం జరిగింది. ఈరోజు గ్రామ సభలో తీర్మానం చేసిన విషయాలు: ప్లాస్టిక్ రహిత గ్రామంగా తయారు చేయడం, మత్తు పదార్థాల నియంత్రణ, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా తీసుకున్న 2 లక్షల జరిమానాతో పాటు పోలీస్ స్టేషన్లో అప్పగించడం, ఎవరైనా డ్రగ్స్కి సంబంధించిన సమాచారం ఇస్తే పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడునన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఆధ్వర్యంలో బస్సాపూర్ ఎక్స్ రోడ్ లంగర్ బీడీ కంపెనీలో గోడపత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI రాష్ట్ర కార్యదర్శి ఎం మత్తన్న మాట్లాడుతూ, కార్మికులు సాధించుకున్నటువంటి 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ 4 చట్టాల ద్వారా కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాల్సిన బాధ్యత నుండి యాజమాన్యం చట్టబద్ధంగా తప్పించుకునేందుకు మార్గాలు సృష్టించారని, కనీస వేతనాలకు బదులుగా 4 లెవెల్ కనీస వేతనం అమలు చేయనున్నట్లు లేబర్ కోడ్లలో పేర్కొన్నారన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. 10 రోజుల పాటు హోరెత్తిన ప్రచారానికి బ్రేక్, ప్రలోభాలకు పాల్పడేందుకు రంగం సిద్ధం చేసుకున్న ప్రధాన పార్టీల కార్పొరేటర్ల అభ్యర్థులు. జిల్లాలో కాంగ్రెస్ గెలుపు ఖాయమయ్యింది. బోధన్లో ఎన్నికల ప్రచారం చేసిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి వెల్లడి. నిజామాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డాగా నిలుస్తుంది. నిజామాబాద్ ఆర్మూర్ భీమ్గల్లో నిర్వహించిన ప్రచారంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్, డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి. నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్లను గెలిపించాలి, బల్దియాపై కాషాయ జెండా ఎగరాలి. నిజామాబాద్ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్న ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు దినేష్. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యం. భీమ్గల్ మున్సిపాలిటీ ప్రచార సభలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్తో అభివృద్ధి సాధ్యం. 1, 13, 18 డివిజన్లలో ఎన్నికల ప్రచారం చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి.
అవినీతి రహిత కార్పొరేషన్ చేయడమే బీజేపీ లక్ష్యం. అర్బన్లో ఎన్నికల ప్రచారం చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. ఆర్మూర్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బైక్ ర్యాలీ. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని సూచన. ప్రజలు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. పలు డిస్ట్రిబ్యూటర్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పోలీసు అధికారులతో సిపి సాయి చైతన్య. నిజామాబాద్ను అభివృద్ధి చేసింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. నగరంలోని పులాంగ్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. గడిచిన 10 రోజుల్లో భారీ హెచ్చుతగ్గులు నమోదు చేసిన బంగారం వెండి ధరలు. కొనుగోలుదారులకు మళ్లీ షాక్. నేడు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2240 పెరిగి 1,58,840కి చేరిక. వెండి కిలోకు 15,000 పెరుగుదల. మల్కాపూర్ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. భక్తజన సందోహం మధ్య వైభవంగా రథోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.